హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సుమంత్ రైట్. సో ఈరోజు మనం మన బ్రాండ్ న్యూ బైక్ని రివ్యూ చేద్దాం, ద బజాజ్ డోమినార్ 400. సో ఇది నేను రీసెంట్గా పర్చేస్ చేశాను, 1 month అవుతుంది. One hour later. సో సినిమాటిక్స్ అయితే చూసారు కదా. సో ఇది బైక్. సో ఇప్పుడు రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ మనం దీని డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ అయితే మనం ఓల్డ్ మోడల్ డోమినార్కి న్యూ మోడల్ డోమినార్కి చేంజెస్ ఏంటంటో చూద్దాము, మేజర్ చేంజెస్. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ టూరింగ్ విండ్షీల్డ్ అయితే వస్తుంది. సో ఇది కంపెనీ ఫిట్టెడ్ యాక్సెసరీయే. తర్వాత ఇటు నకల్ గార్డ్స్ వస్తాయి, బోత్ లెఫ్ట్ అండ్ రైట్. సో థర్డ్ థింగ్ మనం చూసుకుంటే ఇక్కడ బైక్ ఇంజన్ గార్డ్ ఉంది కదా. సో ఇంతకుముందు ఈ ఒక్క పార్టే వచ్చేది. సో ఇప్పుడు రేడియేటర్ కూడా ప్రొటెక్షన్ ఉంది. సో నెక్స్ట్ కింద చూసుకున్నట్టయితే మనకి మెటల్ సంప్ గార్డ్ అయితే ఉంది. సో ఐ మీన్ బ్యాష్ ప్లేట్ కూడా అంటారు కదా. సో ఈ సైడ్కి ఉన్న కాంపోనెంట్స్ ప్లాస్టిక్వి. సో ఈ సెంటర్లో ఉంది మెటల్. సో అది కాకుండా నేను ఇక్కడ మన ఎగ్జాస్ట్ పైప్కి ఒక షీల్డ్ కూడా ప్రొవైడ్ చేశారు, ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ మనకి స్పీడోమీటర్ కన్సోల్ దగ్గర మొబైల్ హోల్డర్ పెట్టుకోవడానికి మనకి మౌంట్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి USB ఛార్జర్ కూడా ఉంది. సో లాస్ట్లీ ఇక్కడైతే మనకి టాప్ ర్యాక్ ఇచ్చారు అండ్ ఇక్కడ బ్యాక్ స్టాపర్ కూడా ఇచ్చారు. సో ఇది కంపెనీ క్లెయిమ్డ్ వచ్చేసి 7 kgs మటుకి లోడ్ హ్యాండిల్ చేయగలదని. సో ఇప్పుడు మనం పార్ట్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాము. సో ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఒక 320 mm డిస్క్ బ్రేక్ అయితే ఉంది అండ్ బైబ్రేక్ క్యాలిపర్స్ కూడా ఉన్నాయి. అండ్ టైర్ సైజ్ వచ్చేసి 110/70 R70. సో డైమండ్ కట్ అలాయ్ వీల్స్. సో ఇక్కడ కమింగ్ టు ద సస్పెన్షన్ మనకి అప్ సైడ్ డౌన్ ఫోక్స్ అయితే ఉన్నాయి సిల్వర్ కలర్లో. సో ఇవి వచ్చి బై ఎండ్యూరెన్స్ బ్రాండ్. సో వీటి సైజ్ వచ్చేసి 43 mm. సో ఇక్కడ హెడ్ ల్యాంప్ చూసుకున్నట్టయితే ఆల్ LED యూనిట్. మనకి ఇక్కడ డే టైమ్ రన్నింగ్ ల్యాంప్ ఉంటుంది, నెక్స్ట్ హై బీమ్ అండ్ లో బీమ్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ మనం ఇక్కడ ఇండికేటర్స్ చూడొచ్చు, ఇవి కూడా LEDయే. మనకి రేడియేటర్ అండ్ రేడియేటర్ గార్డ్ కూడా ఉంది, కంపెనీ నుంచి ప్రొవైడ్ చేశారు. సో అటు రైట్ సైడ్ చూసుకుంటే మీకు హార్న్ ఉంది. సో కమింగ్ టు ద హార్ట్ ఆఫ్ ద బైక్, ఇది వచ్చేసి ఇంజన్ 373.2 cc సింగిల్ సిలిండర్ 4-stroke 4-valve లిక్విడ్ కూల్డ్ ఇంజన్ అనమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు మన రేడియేటర్ ఫ్లూయిడ్ కూడా ఉంది. సో పవర్ వచ్చేసి 40 bhp అండ్ టార్క్ వచ్చేసి 35 Nm. సో ఇది DTSI ఇంజన్ అనమాట. సో ఈ బైక్కి మనకి ట్రిపుల్ స్పార్క్ చూడొచ్చు, 3 స్పార్క్ ప్లగ్స్ ఉంటాయి టోటల్. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఫ్రేమ్ అయితే చూడొచ్చు, ఇది పెరిమీటర్ ఫ్రేమ్. సో మనం ఇది బజాజ్ డోమినార్ అండ్ పల్సర్ NS సిరీస్లో చూస్తాము. సో ఇక్కడ మనకి గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 157 mm అయితే ఉంది. సో ఇదైతే కంపేరింగ్ టు అదర్ బైక్స్ కొంచెం లో అని చెప్పొచ్చు, ఎందుకంటే పిలియన్తో మనం ట్రావెల్ చేసేటప్పుడు పెద్ద స్పీడ్ బ్రేకర్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి స్క్రేప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అదొక్కటి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో కమింగ్ టు ద ఫ్యూయల్ ట్యాంక్, ఇది వచ్చేసి 13 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ అనమాట. సో పైనంతా ప్లాస్టిక్ ప్యానెల్సే, ఒరిజినల్ మెటల్ ట్యాంక్ వచ్చేసి మనకి లోపల ఉంటుంది. సో ఇక్కడ మనకి డోమినార్ లోగో చూడొచ్చు, ట్యాంక్ మీద ఎంబోస్డ్గా ఉంది. అండ్ అలాగనే ఇక్కడ D400 అనే లోగో కూడా ఉంది, ఇది ఎంబోస్డే. సో ఇక్కడ మనకి కంపెనీ నుంచి ట్యాంక్ ప్యాడ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. సో నెక్స్ట్ మనం ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే చూద్దాము. సో ఇక్కడ బేసిక్గా మనకి టోటల్ 3 డిస్ప్లేస్ ఉంటాయి. సో ఇక్కడ మనం చూసేది మెయిన్ యూనిట్. ఈ కింద ఉన్న దాంట్లో మీకు టెల్ లైట్స్, ABS అండ్ RPM లిమిట్ ఇండికేటర్, ఏదైనా వార్నింగ్స్ ఉంటే అవి వస్తాయి. సో ఇంకొక మీటర్ అయితే మనకి ట్యాంక్లో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఉంది, టైం ఉంది, ఓడో ఉంది. అండ్ ఇక్కడ మనకి మోడ్ స్విచ్ అయితే ఉంది. సో ఇందులో డ్యూయల్ ట్రిప్ మీటర్స్ ఉంటాయి, సో ట్రిప్ 1 అండ్ ట్రిప్ 2. సో ఇన్ఫో అంటే ఏంటంటే ఇప్పుడు సైడ్ స్టాండ్ అయితే డౌన్ ఉంది. సో ఆ ఇన్ఫో వచ్చేసి మీకు మెయిన్ డిస్ప్లేలో ఇలా కనపడుతుంది, ఇంజన్ కిల్ ఆన్. ఇప్పుడు నేను ఇంజన్ కిల్ ఆన్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు సైడ్ స్టాండ్ డౌన్ అయితే ఉంది. సో ఇలాంటి వార్నింగ్స్ ఏమైనా ఉంటే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి.
సో అలానే ఇక్కడ మనకి మోడ్ తర్వాత సెట్ బటన్ కూడా ఉంటుంది. సో ఈ సెట్ బటన్ ప్రెస్ చేస్తే మనం ఇక్కడ చూడొచ్చు. సో కరెంట్లీ ఇది గేర్ పొజిషన్ ఇండికేటర్ ఇవి చూపిస్తుంది. సో నెక్స్ట్ మనం ఇక్కడ సైడ్ స్టాండ్ ఆన్ వార్నింగ్ చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి సర్వీస్ అనమాట, 192 కిలోమీటర్స్ ఇంకా సర్వీస్ డ్యూ ఉంది. సో ఇప్పుడు మనం ట్రిప్ 1లో ఉన్నాం కదా. సో ట్రిప్ 1లో మనం కనుక సెట్ అనే బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు. సో యావరేజ్ స్పీడ్ ఉంది, దెన్ కమ్స్ మనకి ట్రిప్ టైం ఉంది, దెన్ మనకి ఇది వచ్చేసి డిస్టెన్స్ టు ఎంటీ. సో ఇలాంటి చాలా డీటెయిల్స్ అయితే మనం ఇందులో చూడొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనం మిర్రర్స్ అయితే చూడొచ్చు, చాలా ప్రీమియంగా ఉన్నాయి ఈ బైక్లో. సో కంపేరింగ్ టు అదర్ బైక్స్ ఈ బైక్లో అయితే మిర్రర్స్ చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ వ్యూ కూడా మనకి రేర్ వ్యూ కూడా చాలా క్లియర్గా అండ్ వైబ్రేషన్ ఫ్రీ వ్యూ అయితే ఉంటుంది. సో ఈ బైక్లో మనకి టోటల్ 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది అండ్ స్లిప్పర్ క్లచ్ కూడా ఉంటుంది. సో క్లచ్ ఫీల్ అయితే చాలా అంటే చాలా లైట్ వెయిట్గా ఉంది. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ స్విచ్ గేర్ అయితే చూద్దాము. సో ఇక్కడ మనకి డెడికేటెడ్ పాస్ బటన్ ఉంది అండ్ హై బీమ్, లో బీమ్, అండ్ ఇక్కడ టర్న్ ఇండికేటర్స్ అండ్ కింద మనకి హార్న్ అయితే ఉంది. సో రైట్ సైడ్ అయితే మనకి ఇంజన్ కిల్ స్విచ్ ఉంది అండ్ దెన్ మనకి ఆల్వేస్ హెడ్ ల్యాంప్ ఆన్ ఆఫ్ స్విచ్ ఉంది అండ్ మనకి స్టార్టర్ స్విచ్ అయితే ఉంది. సో కమింగ్ టు ద సీట్స్, మనకి సీట్స్ అయితే స్టిఫ్గా అయితే ఉన్నాయి డెఫినెట్లీ. అండ్ సీట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, రైడర్కి కానీ పిలియన్కి కానీ స్పేస్ అయితే చాలా అబెండెంట్గా ఉంది. సో ఇక్కడ మనకి గేర్ లివర్ చూడొచ్చు. సో టోటల్ 6 స్పీడ్ అనమాట, 1 డౌన్ 5 అప్. ఇది స్టాండ్. సో స్టాండ్ అయితే చాలా స్టడీగా ఉంది. సో ఇక్కడ నేను ఒక యాక్సెసరీ కూడా ఇన్స్టాల్ చేశాను, ఇది సైడ్ స్టాండ్ ఎక్స్టెండర్ అంటారు. సో కమింగ్ టు ద రేర్ ప్రొఫైల్, మనం ఇక్కడ టైర్ చూడొచ్చు. సో టైర్ సైజ్ వచ్చేసి 150 సెక్షన్ 60 R17 అనమాట. అండ్ ఇక్కడ శారీ గార్డ్ కూడా ఉంది. సో ఇక్కడ మనం స్వింగ్ ఆర్మ్ అయితే చూడొచ్చు, ఇది వచ్చేసి క్యాస్ట్ అల్యూమినియం స్వింగ్ ఆర్మ్. సో జనరల్గా మనం బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్ చూస్తాం కదా. సో ఇది బజాజ్ ప్రీమియం వెహికల్ కాబట్టి ఇందులో అయితే మనకి క్యాస్ట్ అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అయితే ఉంది. సో అలానే మనం ఇక్కడ చూస్తే రేర్ సస్పెన్షన్ ఉంది, మోనోషాక్, నైట్రాక్స్ మోనోషాక్. ఇది 7 స్టెప్ అడ్జస్టబుల్ ఉంటుంది. సో సస్పెన్షన్ అయితే బోత్ ఫ్రంట్ అండ్ రేర్ చాలా స్టిఫ్గా అయితే ఉంది. సో ఇక్కడ రేర్ డిస్క్ కూడా చూడొచ్చు. సో ఇది 230 mm రేర్ డిస్క్. అండ్ ఈ బైక్లో వచ్చేసి మనకి డ్యూయల్ ఛానల్ ABS ఉంటుంది, నాన్ స్విచబుల్. సో ఇది బైక్ టైల్ ల్యాంప్. సో డిజైన్ అయితే చాలా బాగుంది అండ్ ఇది కూడా ఎల్ఈడియే. అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా ఇక్కడ ఎల్ఈడియే. సో ఈ బైక్లో మొత్తం మనకి ఆల్ అరౌండ్ ఎల్ఈడీసే ఉంటాయి అన్నమాట. సో ఇది డ్యూయల్ బ్యారెల్ ఎగ్జాస్ట్. సౌండ్ వచ్చేసి చాలా బేసీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇంజన్ సౌండ్ అండ్ అలాగే ఎగ్జాస్ట్ సౌండ్ అయితే చూద్దాము. కమింగ్ టు ద ప్రైస్ గైస్, ఈ బైక్ వచ్చేసి నేను 2.79 lakhsకి పర్చేస్ చేశాను. అండ్ దట్స్ ఇట్ గైస్, ఇది నా బైక్ యొక్క రివ్యూ. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కీప్ సపోర్టింగ్ మై ఛానల్.